ఇటీవల రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని, 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల యొక్క జనాభా 56% ఉందని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వేడుకోవడం జరిగింది. అనేక బీసీ సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి బీసీ బిల్లు పెట్టాలని చెప్పి గత 3 నెలలకెళ్ళి కూడా అనేక ఉద్యమాలు బీసీ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికిప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో 42% టికెట్లు ఇచ్చే విధంగా, రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఈరోజు 2 రోజుల క్రితం రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి 42% రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని రాష్ట్రంలోని బీసీ సంఘాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ బీసీల పట్ల అనుకూలంగా లేని పరిస్థితులను చూసాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎలాంటి వైఖరికి వ్యతిరేక విధానాలు అవలంబించబడినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంఘాలన్నీ కోరిన మేరకు రాష్ట్రంలో జనాభా తమాషా ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్ ఉన్నాయి. బీసీలకు 56% రిజర్వేషన్ ఉన్నప్పటికీ కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు అందరూ వేడుకోవడంతో రాహుల్ గాంధీ అయితేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కులగణన చేపట్టి రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే ముందుకు రావడం జరిగిందో దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర క్యాబినెట్కి, మంత్రులకు, ఎమ్మెల్యేలందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అలాగే మరి ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ను ఎవరైనా బీసీ వ్యతిరేకులు, అగ్రకులాలు కోర్టులో, హైకోర్టులో చేసే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్, ఖచ్చితంగా మేము అంతు చూస్తామని చెప్పి అగ్రవర్ణాలకు మేము పిలుపుస్తున్నాం. ఎలాంటి కేసులకు ఎవరిపోయినా కూడా వారిని వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ పత్రికా సమావేశంలో అందరినీ హెచ్చరిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి బీసీలు రాజకీయంగా ఎదురకు తోడ్పడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఇష్టం కాకుండా ఎవరైనా కేసు వేయకుండా కూడా సుప్రీంకోర్టులో తక్షణమే కేవీఏ చేసి ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు.